మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. నేనే నానిని రిక్వెస్ట్ చేసి మెనూ మార్పిచ్చాను. ఓ అవునా? అన్ని రకాల టిఫిన్లు తిని స్కూల్లో క్లాసెస్ వింటావా లేక అక్కడే బెంచ్ మీద పడుకుంటావా? అయినా అమ్మా, నువ్వు పొద్దున్నే లేచి ఇన్ని వంటలు చేశావంటే నమ్మడానికి నేనేమీ అంచుని కాదు. నీ కొడుకు ధ్రువని. మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. అవును, నీకేదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నావు కదా, టైం అయిపోతుంది. ఇదిగో క్యారేజ్ కూడా పెట్టేశాను. వేడి వేడిగా పూరీలు, ఆలూ కర్రీ కార్లో తింటూ వెళ్ళు. లేట్ అవ్వకూడదు. తీసుకో, హరియప్ హరియప్. అమ్మమ్మమ్మమ్మ, నువ్వు కంగారు పడుకు. వాళ్ళే ఫోన్ చేశారు, మీటింగ్ 11 o'clockకి పోస్ట్ పోన్ అయింది అని. సో నేను ప్రశాంతంగా ఇక్కడే కూర్చొని వేడి వేడి పూరీలు తిని వెళ్తాను. అమ్మా, నేను ఇక్కడ కూర్చొని తింటానులే. ఆగరా, నేను రమ్మన్నా రా. అమ్మా, ఇక్కడ తింటానమ్మా. అమ్మా, ఏంటమ్మా నువ్వు ఇంట్లోనే తింటావా? అబ్బబ్బబ్బా, ఏంటమ్మా నా ఇంట్లో నేను తింటానంటే అరుస్తావేంటి? అది కాదురా, అది కాదురా. క్యారేజ్ కట్టేశాను కదా, మళ్ళీ ఆ బాక్స్ ఇప్పడం, ఆ మూతలు తీయడం ఎంత శ్రమ. ఆ శ్రమ నీకెందుకని హాయిగా కార్లో కూర్చుని సరదాగా తింటూ వెళ్ళు. కార్లో అయినా బాక్స్ మూత ఓపెన్ చేసే తినాలమ్మా. తిన్నాక ఎలాగో టైం ఉంది కాబట్టి నేనే అంచుని స్కూల్లో డ్రాప్ చేస్తాను. వద్దు, అసలొద్దు. అంచుని నేనే డ్రాప్ చేస్తాను. నువ్వు క్యారేజ్ పెట్టుకుని ఆఫీస్కి పో. అమ్మా, టైం ఉందని చెప్తున్నాను కదా, ఎందుకు ఓవర్ చేస్తున్నావు? అది కాదు ధ్రువ, అంచుకి కొంచెం జలుబుగా ఉందంట, ఒళ్ళు కూడా వెచ్చగా ఉంది. ఇవాళ స్కూల్కి వెళ్ళనుంటోంది. నేను దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాను. బాగాలేదా? పొద్దున్న బానే ఉంది కదా. నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. నేను కార్ తీసుకొస్తానుండు. వద్దురా, నేను హాస్పిటల్కి నేనేం తీసుకెళ్తానుగా. ముందు నువ్వు క్యారేజ్ తీసుకెళ్ళు. ఆపు నీ క్యారేజ్ గోలా. అసలు ఏం జరుగుతోంది? మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈ టైంలో ఎవరు? రే ధ్రువ, ఆగు. దొంగ అనుకుంటాన్రా. నువ్వు లోపలికి వెళ్ళిపోయి దాక్కు, నేను చూస్తాను. దొంగలా? పొద్దున్నే 9 గంటలకి కాలింగ్ బిల్ కొట్టి వచ్చే దొంగలు ఏ ఊర్లో ఉంటారమ్మా? అయినా దొంగలొస్తే ఇంట్లో ఉన్న మగాన్ని లోపలికి వెళ్ళమనే ఏకైక వీరనార్వి నువ్వేనేమో. అసలు మీరిద్దరూ చేసే ఓవర్ యాక్షన్ చూస్తుంటే మీరు నా నుంచి ఏదో దాస్తున్నారని డౌట్ వస్తుంది. ఉండు చెప్తా. అయిపోయింది.
వయ్యారి గోదారి నువ్వే నా దారికే వచ్చి చేరావోలే నా వెంట నువ్వు నడిచి రావే నూరెళ్ళుంటా నీడల్లే తెల్లారి సూర్యుడు నేనే నీ అలలపై తేలుతున్నానులే జన్మంతా ఈ జ్ఞాపకాలే మోస్తూనే ఉంటానులే. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.